ఎమ్మెల్యే గారి పేరు మేము ఎత్తలా, ఇంకొకరి పేరు మేము ఎత్తలా. మేము ఎత్తిందల్లా సమస్యల గురించి, సమస్యల మీద మేము మాట్లాడాం. ఆ సమస్యలు ఉన్నాయా లేవా, ఉంటే ఎప్పుడు పరిష్కరిస్తారు, లేకపోతే మీరు చెప్పింది అబద్ధం, ఆ సమస్యలు లేవు మీరు కావాలని చెప్తున్నారనైనా చెప్పాలా. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ మేము అడగల. సమస్యలు ఉన్నాయా లేవా, లేకపోతే లేదు. మీరు ఒక రోజు మేము ఒక రోజు బల్లే, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ప్రెస్ మీట్ పెడతాం, మీరు రండి. సమస్యలు అసలు ఎంతవరకు ఈ డివిజన్లో ఉన్నాయి? కనీసం ఒక్కటైనా సరే ఈ 2.5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం పేరుకి శిలాఫలకాలు వేస్తున్నారు, మీడియాలో అభివృద్ధి జరుగుతుందంటారు. కానీ 36వ డివిజన్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో మీరు చూపించండి. ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీలో మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం కాదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని 36వ డివిజన్లో ప్రజా సమస్యల మీద ప్రశ్నించారు, ఎన్ని ప్రజా సమస్యల మీద రోడ్డెక్కారు అనేది కూడా ఒక్కసారి జనాలకు తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు, ప్రతి ఒక్కరు తొడగొడతారు, ప్రతి ఒక్కరు మేము పెద్ద హీరోలు అంటారు. అది కాదు, ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల కొరకు మాట్లాడే వాళ్ళకి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా సమస్యల మీద మాట్లాడేదానికి అధికారంతో సంబంధం లేదు. మీరు నాకు తెలిసి సుమారు 15 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ 15 ఏళ్లలో మీ తరపున ఈ డివిజన్లో జరిగినటువంటి సమస్యలు ఎన్ని పరిష్కరించారు, లేదు ఎన్ని సమస్యల మీద మీరు పోరాడారు, ఎన్ని సమస్యల మీద రోడ్డెక్కారు, లేదు ఎన్ని సమస్యల మీద మీరు అధికారులను కలిశారు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. మీకు పరిష్కరించిన చేత కాకపోతే ఆ 10 సమస్యల దగ్గరికి నేను తీసుకోబోతా. ఏవైతే సమస్యలు నేను ప్రశ్నించానో ప్రతి ఒక్క సమస్య దగ్గరికి విత్ లైవ్ లొకేషన్లో మీకు ఫోటోలు షేర్ చేయమని చేస్తా. లేదు ఆ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియకపోతే, డివిజన్లో ఏ సమస్య యాడుందో మీకు అర్థం కాకపోతే మమ్మకు చెప్తే ఆ సమస్య దగ్గర మీకు తీసుకోబోయి మేము చూపిస్తాం. అంతేగాని ఇష్టానుసారంగా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యల మీద మీరు పరిష్కార మార్గం చూసేందుకు మీరు ఆలోచన చేయండి.